మైసూర్లో మోస్ట్ ఓవర్ రేటెడ్, ఓవర్ హైప్డ్, ఓవర్ ప్రైస్డ్ ఏదైతే ఉందంటే అది ఇదే అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మైసూర్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇవాళ ఇక్కడ లోకల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. వాసు పెంట్ హౌస్లో అయితే ఉన్నాను. ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇది ఒక కాలనీ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది కాలనీ అయితే. లుక్ ఎట్ దిస్. అండ్ ఇవాళ ఏంటంటే కొద్దిగా రెస్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట. బైక్ అయితే నేను తీయను, వాసు డ్రైవ్ చేస్తాడు, నేను వెనకాల కూర్చుంటాను. ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఓకే, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇవాళ సాటర్డే అనమాట, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మైసూర్లో మోస్ట్ ఓవర్ రేటెడ్, ఓవర్ హైప్డ్, ఓవర్ ప్రైస్డ్ ఏదైతే ఉందంటే అది ఇదే అనమాట, మైసూర్ ప్యాలెస్. మాకైతే అంత ఏం నచ్చలేదు అనమాట. నేను ఇప్పుడు పార్కింగ్ దగ్గర ఉన్నాను. ఇంకెక్కడ నుండి వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నాము. మైసూర్ ప్యాలెస్ నుండి డైరెక్ట్ క్లాక్ టవర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మన సిటీ సెంటర్లో ఉంది ఇది. మైసూర్ ప్యాలెస్ బ్యాక్ సైడ్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ ఒకసారి వన్ టైం ఇక్కడికి వచ్చి అలా ఎక్స్ప్లోర్ చేస్తే చాలు ఈ ప్లేసెస్ అన్ని. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూరు. యాక్చువల్గా మనకి మైసూర్లో అయితే చాలా చాలా లిమిటెడ్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట మనం చూడవలసినవి అండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే ఇక్కడే దగ్గరలో చాముండి హిల్స్ ఉంది. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మాకు 10 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో చాముండి హిల్స్కి వెళ్తాం ఫస్ట్ అయితే, అండ్ దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. అండ్ ఈ వ్లాగ్ అంతా కూడా నేను ఆల్మోస్ట్ ఈ మైసూర్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఈ లోకల్ ఎక్స్ప్లోరేషన్ అయితేనే కవర్ చేస్తాను. మిగతా వ్లాగ్స్ అన్నీ సెపరేట్గా అయితే వస్తాయి. సో ఇంక లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాముండి హిల్స్ వెళ్ళే దారిలోనే మనకి ఒక వెంకటస్వామి టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏదో సంథింగ్ పూజ అయ్యింది నిన్న, చాలా బాగా చేశారు. డెకరేషన్ కూడా చూడండి, చాలా బాగా చేశారు. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు చాముండి హిల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాముండి హిల్ పైకి అయితే ఎక్కుతున్నాము. దారి మధ్యలో ఆగాము. ఇక్కడ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా సిటీ వ్యూ అనమాట. మనం ఇప్పుడు చిన్న ఘాట్ సెక్షన్ అయితే ఉంది, పైకి ఎక్కుతున్నాము. బైక్ అక్కడ పార్క్ చేసాము. సో ఇలాగ పైకి వెళ్ళిన తర్వాత ఆ పైన అయితే మనకి గుడి ఉంటుంది. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. బయట నుండి చాలా బాగుంది చూడడానికి అయితే. యాక్చువల్గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ క్రౌడ్ కనబడుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా 100 రూపీస్ టికెట్ కోసమే. అండ్ 30 రూపీస్ టికెట్ కూడా ఉంది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే పడుతుందంట దర్శనం. సో ఇంక అందుకనే మేము దర్శనం లోపలికి అయితే ఏమి వెళ్ళట్లేదు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 10 o'clock వరకే దర్శనం, మళ్ళీ 10 o'clock క్లోజ్ చేస్తారు. మళ్ళీ సేవ ఉంటుంది. సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ 12 o'clockకి ఓపెన్ చేస్తారనమాట. 6.5 hours later. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 5:40 అయింది. మేము మా రూమ్ అంటే హెబ్బల్ ఏరియా నుండి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది కరెక్ట్గా కావేరీ రివర్ అనమాట పక్కన.
అండ్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగుంది ఇక్కడ నుండి వ్యూ అయితే. ఎవరైనా మైసూర్ వస్తే కనుక ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంది యాక్చువల్గా. జస్ట్ ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము బయటికి. లోపల కూడా చాలా బాగుంది అనమాట, చాలా ప్రశాంతంగా ఉంది. అది పక్కనే ఈ రివర్ ఉంది చూడండి, ఇది అసలు హైలైట్ అనమాట మొత్తానికి. ఎందుకంటే ఇలా మొత్తం చుట్టూరు రివరే, మనకి జస్ట్ టెంపుల్ మధ్యలో ఉందన్నమాట, అదే హైలైట్ అసలు. చూడండి మేము ఇంకా టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. ఇదంతా లోపల మీకు కనబడుతుంది కదా, అదంతా లోపల టెంపుల్. లోపలైతే ఫొటోస్ కెమెరాస్ ఇవన్నీ నాట్ అలౌడ్, సో అందుకని ఇంకేం తీయలేదు మేము. అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా చూడండి ఎలా ఉందో అసలు. సన్సెట్ టైము చాలా బాగుంది. బృందావన్ గార్డెన్స్ నుండి చాలా దగ్గర, ఇది ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. పక్కనే మనకి బెంచెస్ కూడా పెట్టారనమాట. ఆ బెంచెస్ మీద కూర్చుని అలా రిలాక్స్ అయ్యి కొంచెంసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నారు అందరూ. సో మేము కూడా ఇప్పుడు ఇక్కడ నుండి మేము పక్కనే ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట, ఇంకా అక్కడికి అయితే వెళ్తాము. టెంపుల్ ఆ చివరి ఉందన్నమాట. మేము అలా తిరుక్కొని ఇటు పక్కకైతే వచ్చాము. నాకైతే ఈ లొకేషన్ చాలా నచ్చింది. సో ఈవినింగ్ ఇప్పుడు 6 అవుతుంది టైమ్. లుక్ ఎట్ దిస్ వ్యూ, క్రేజీ.